చిత్తూరు నగర రైల్వే సమస్యలపై వినతి ఇవ్వడానికి సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ని కలిశాము. ఆయన అందుబాటులో లేని కారణంగా జనరల్ మేనేజర్ ప్రసాద్ మల్లాడి గారిని వినతి ఇచ్చాము. ఈ ముఖ్యంగా డబుల్ లైన్ కాట్పాడి టు వయా చిత్తూరు పాకాల డబుల్ లైన్ కొరకు వినతిలో ముఖ్యమైన పాయింట్. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. డిపిఆర్ రెడీ చేశామని, ఢిల్లీలో ఉన్న అధికారులకు పంపించామని, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ద్వారా మీరు ట్రై చేస్తే వాళ్ళు చొరవ చూపితే ఇది అవుతుందన్నారు. నేను కూడా ఏమన్నానంటే 30 కిలోమీటర్ల డిపార్ట్మెంట్ కూడా ఆదా అవుతుంది సార్. కాట్పాడి టు వయా అరకోణం రేణుగుంట తిరుపతి పోయే బదులు ఇట్లా వయా చిత్తూరు పాకాల పోతే 30 కిలోమీటర్ కలిసి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సానుకూలంగా స్పందించారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున వీళ్ళైతే ఇచ్చి వచ్చాము. జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి లేక పాత రోజుల స్థాయిలోనే ఉంది కాబట్టి మన ఇబ్బందులు మనమే బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే వారికి అప్పుడప్పుడు వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరులో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇంకా వృద్ధి చేయడానికి వారిని నేరుగా మాట్లాడి జనరల్ మేనేజర్ గారితో మాట్లాడితే వారు తమ యొక్క పిఎస్ఐ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ మల్లాడి గారితో మాట్లాడమని పనిపించారు. వారితో మనం చిత్తూరు వందే భారత్ వచ్చేలాగా చేయడానికి రేణిగుంట నుంచి కాట్పాడికి ఉన్నటువంటి లైన్ డబ్లింగ్ చేయాలని కోరటం జరిగింది. అందులో ఉన్నటువంటి సౌలభ్యం ఏమంటే ప్రస్తుతం రేణిగుంట నుంచి కాట్పాడికి అరకోణం బైపాస్లో వస్తుంది. అలా కాకుండా పాకాల చిత్తూరు మీదుగా వెళ్తే 38 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పిన మాటను వాళ్ళు హర్షించారు. తర్వాత వారు వెరిఫై చేసిన తర్వాత ఈ మార్గాన్ని గురించినటువంటి డబ్లింగ్ డిపిఆర్ డైరెక్ట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయటం, దాన్ని మనతో షేర్ చేయటం జరిగింది. 1528 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక రచించారు. శ్రీనివాస్ గారు ఈ ప్రణాళిక గురించి మనతో చర్చించారు. ఇది కాకుండా మన ఊర్లో 6 రైళ్లు నిలవటం లేదని చెప్పాము. ఆ విషయంగా కూడా పరిశీలిస్తామన్నారు. దీనికి మనం స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మనం చేస్తున్న ప్రయత్నాలు కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు కూడా చొరవ తీసుకొని మరింత ఒత్తిడి తీసుకొస్తే ఇది ఇంకొంత తొందరగా జరుగుతుందన్నటువంటి అభిప్రాయం ఉంది. మనందరూ కలిసికట్టుగా గనక నిర్మించుకుంటే ఇంకా ఎన్నో సౌకర్యాలు మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ సహకారం, మీ ఐకమత్యత ఇది అవసరం ఇప్పుడు. ధన్యవాదాలు.